హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్లో భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే మనం ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందో ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ విధంగా మారబోతుంది, ఇది ఫ్యూచర్ సిటీగా ఎలాంటి రూపాంతరం చెందబోతుంది సంబంధించినటువంటి పెవిలియన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇమ్యూనిటీస్ వస్తాయి, దీనికి సంబంధించినటువంటి ఇన్ని వేల హెక్టార్లలో ఏ సిటీ ఎక్కడ వస్తుంది, హెల్త్ సిటీ ఎక్కడ వస్తుంది, ఒకవైపు ఈవీ గ్రీన్ పార్క్ ఏ విధంగా వస్తుంది, ఒకవైపు లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి ఎలాంటి ఫ్యూచర్లో అడ్వాన్స్మెంట్ ఇక్కడికి వస్తాయని సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ అనేక రకాల పెవిలియన్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పెవిలియన్లో ఒక్కొక్క థీమ్ సంబంధించి ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకోపోయేటువంటి చర్యలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇది అత్యంత అధునాతన టెక్నాలజీ తోటి ఎల్ఈడి ప్యానెల్స్ పూర్తిగా వాటంతలు అవే కదులుతూ ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు రూపకల్పన ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం చూస్తున్నాము నెమ్మలి పురువిప్పుకునే విధంగా ఏ విధంగా అయితే భవిష్యత్తులో భారత్ ఫ్యూచర్ సిటీ ఇండియాకే ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానికి సంబంధించినటువంటి పెవిలియన్లో ఇందులో అనేక రకాల టెక్నాలికల్ అడ్వాన్స్మెంట్స్తో కూడుకున్నటువంటి పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఈ ఫ్యూచర్ సమ్మిట్కి వచ్చేటువంటి జాతీయ అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామికవేత్తలకు నోబెల్ ప్రైజ్ గ్రహీతలు లాంటి కీలక వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ హెల్త్ సిటీ ఏ విధంగా ఉంటుంది, ఈవీ గ్రీన్ పార్క్ ఎక్కడ వస్తుంది, లైఫ్ సైన్సెస్ హబ్ ఎక్కడ వస్తుంది, అలాంటి వాటిని చూపించే విధంగా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏరియాకి ఏ విధంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ని కాపాడుతూనే దీన్ని ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి భారత్ ఫ్యూచర్ సిటీని చూపించే విధంగా ఇక్కడ ఒక పెవిలియన్ ఏర్పాటు చేశారు. అనేక రకాల పెవిలియన్లో అనేక రకాల ఏఐ స్థాయి ఇమేజెస్ ఏర్పాటు చేసి దాన్ని ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇందులో ఒకవైపు వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో అనేక రకాల దీనికి సంబంధించినటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా తెలుసుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా రానున్న రోజుల్లో ఏ విధంగా ఎలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉపయోగిస్తారు, ఈ ఫ్యూచర్ సిటీలో ఎలాంటి ఈ టెక్నాలజీ వస్తుందని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ ఏ సిటీ ఎక్కడ వస్తుంది, ఈ మొత్తం ఈ ప్లేస్ అయితే భవిష్యత్తులో ఏ విధంగా హెల్త్ సిటీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ సిటీ కావచ్చు, అనేక రకాల కీలకమైనటువంటి ఇష్యూస్ని ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు చూపించడం కోసం ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం పెవిలియన్ అంతా కూడా ఒకవైపు ఈ ఏరియాను ఒకవైపు ప్రవేశిస్తున్నటువంటి ఇక్కడ ప్రజలంతా కూడా వారంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి వివిధ కీలకమైనటువంటి సబ్జెక్ట్స్ భవిష్యత్తులో ఈ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా డెవలప్మెంట్ కాబోతుంది, డెవలప్మెంట్ అయ్యేటువంటి ఫ్యూచర్ సిటీలో భారత్ ఫ్యూచర్ సిటీలో ఏమేమి వస్తాయని చెప్పేసి కూడా ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఒకవైపు భారత్ ఫ్యూచర్ సిటీలో ఎలాంటి నెట్ జీరో వేస్ట్ ఏ విధంగా ఉంటుంది, గ్రీన్ పార్క్స్ ఏ విధంగా ఉంటాయి, ఇండస్ట్రియల్ జోన్లు ఎక్కడ ఉంటాయి, ఇవన్నింటిని వీటి తెలిపే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి లైఫ్ సైన్సెస్, ఏఏ సిటీ, హెల్త్ సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఈకో టూరిజము, ఎడ్యుకేషనల్ హబ్స్, ఇట్లా అన్ని రకాల అవకాశాలు కల్పించే విధంగా ఏ విధంగా అయితే అమరావతి నూతన రాజధాని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వాళ్ళు డెవలప్ చేస్తారో అలాంటి భవిష్యత్తులో 19,000 ఎకరాలకు పైగా విస్తరించినటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో అనేక రకాల భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. టెక్నాలికల్గా ఎలక్ట్రానిక్ అడ్వాన్స్మెంట్ కావచ్చు, ఏఏ సిటీ కావచ్చు, సెంట్రల్ లేక్స్ కావచ్చు, స్పోర్ట్స్ హబ్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఉంటాయి, ఈవీ ఈఎస్ఎస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ మొత్తం ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి జోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ జోన్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఎక్కడెక్కడ ఏముంటాయి అని చెప్పి తెలుసుకునే విధంగా దీన్ని ఒక ఏర్పాటు చేశారు. ఇది కూడా అత్యంత ఆకర్షణీయమైనటువంటి పెవిలియన్గా ఇక్కడ ఉంది. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ప్రాంగణం సందడిగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సదస్సు ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్గా మార్చాలనే భారీ లక్ష్యంతో ఈ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా ఈ సమ్మిట్ ను రూపొందించారు. మొత్తం 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రెయిన్ మొబిలిటీ, ఐటీ, సెమీ కండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, వాల్యూ చైన్స్, సాఫ్ట్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. తెలంగాణ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు గారి పక్షాన గౌరవనీయ స్పెషల్ సిఎస్ ఈ కార్యక్రమం అనుసంధానకర్త సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ గారి పక్షాన తెలంగాణ పండుగలో పాలు పంచుకుంటున్న అందరి పక్షాన మీకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని ఆనరబుల్ సీఎం ఆనరబుల్ డిప్యూటీ సీఎం స్వయంగా కలిసి ఆహ్వానించినప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణ ఎంత వేగంగా సేవా యాగంగా నిర్మాణాత్మక పనుల్లో ప్రతి సామాన్యుడు భాగంగా సాగాలి అని ఆశీర్వదించారు. గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడే వేంచేశారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారిని వేదిక సవినయంగా ఆహ్వానిస్తోంది. గౌరవనీయులైన జయేష్ రంజన్ గారు ఇతర సీనియర్ అధికారులు అలాగే వేదికపైకి వేంచేయవలసిందిగా ఆనరబుల్ గవర్నర్ గారు ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే వేంచేస్తారు. హలో అమ్మా తెలియదు కదా నువ్వు భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ప్రాంగణం సందడిగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సదస్సు ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్ గా మార్చాలనే భారీ లక్ష్యంతో గ్లోబల్ సమిట్ ను నిర్వహిస్తున్నారు. మొత్తం 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా